హలో అండి, అందరికి నమస్కారం. ఈరోజు అండి నేను గోధుమ రవ్వ హల్వా చేస్తున్నానండి. గోధుమ రవ్వ 1 కప్పు తీసుకున్నానండి, బెల్లం 3/4 కప్పు తీసుకున్నాను, షుగర్ వచ్చేసి 1 స్పూను, పచ్చి కొబ్బరి, ఎండు ద్రాక్షాలు, జీడిపప్పు, బాదం పప్పులండి, కొంచెం యాలక పొడి అండి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నానండి. 1 స్పూను నెయ్యి తీసుకున్నాను. ఈ నేతిలోనే గోధుమ రవ్వ ఫ్రై చేసుకుందామండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు పోసుకుందామండి. 1 కప్పు గోధుమ రవ్వకండి 4 కప్పులు బాయిల్ వాటర్ తీసుకోవాలండి. ఈ నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత అండి బెల్లం, షుగర్ వేసేసుకుందాము. బెల్లము, షుగరు, నెయ్యి వేస్తున్నానండి. బాగా ఇది ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం, షుగర్ వేసుకోవాలండి. యాలక పొడి, డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నానండి. అయిపోయిందండి, బౌల్లోకి తీసేసుకుందాము. టేస్టీ గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయిందండి.